భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పుడు కీలకమైనటువంటి ప్లేస్‌ని ఆక్యుపై చేశారు. ఏంటయ్యా అంటే ఇంతకుముందు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిచినటువంటి రికార్డ్ ఆయనదయింది. అందులో బండి సంజయ్ ఉన్నప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్‌లో ఢీ అంటే ఢీ కొట్టి దాదాపుగా సెకండ్ ప్లేస్‌ని కైవసం చేసుకున్నటువంటి రికార్డ్ ఆయనదయింది. రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాధించనన్ని సర్పంచ్ పదవులు సాధించింది. ఓవరాల్‌గా 12,000, 13,000లో ఎన్ని అనేది పక్కన పెడితే 5% అవ్వచ్చు కాక భారతీయ జనతా పార్టీ గతంలో హైయెస్ట్ సాధించింది 300. ఇప్పుడు 280, 290 ఉంది. ఇప్పుడు దాదాపు 600కి పైగా 700కి దగ్గరగా సాధించినటువంటి సందర్భం. 689, 700 దగ్గరలో ఉందన్నమాట. అంటే ఆ స్థాయిలో సర్పంచ్‌ని గెలిపించుకోవడం అన్నటువంటిది ధైర్యం వచ్చింది. అందుకనినే ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి సిద్ధం కావాలని ప్రాదేశిక ఎన్నికలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రిపేర్ కావాలన్నటువంటి పిలుపులిస్తున్నారు.